ప్లీజ్ మేడం, ఇప్పుడు మాత్రం ఒప్పుకోండి మేడం, ప్లీజ్. ఒప్పుకోవచ్చు కదా. ప్లీజ్ బంగారం, ఒప్పుకో. ఎందుకమ్మా ఊరికి విసిగిస్తావు? సింగపూర్ అంటే సింగపూర్ అంతే, నో కాంప్రమైజ్. ప్లీజ్ బంగారం, నా బంగారం కదూ, నా బుజ్జు కదూ, ఒప్పుకోవచ్చు కదమ్మా. ఇంకొక నిమిషం విక్రమ్, కంట్రోల్. ప్లీజ్ బంగారం, ఒప్పుకోవచ్చుగా. నా వల్ల కాదు. అందుకే కదా ఒప్పుకోమంటున్నా. ఒప్పుకో బంగారం. మన మధ్య ఇంకెన్నాళ్ళు దూరం చెప్పు. నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. అబ్బా, బంగారం దగ్గరకు వస్తుంటే కాదని వచ్చేస్తున్నా. ఈ కరమేంట్రా బాబు, పందెం కదా, తప్పదు. ఇంకొక 40 సెకండ్లు ఓపిక పడితే బంగారం నాదే. ఏంటి బంగారం, నేను నీ వెంట పడుతున్నాను కదా అని అలుసా? నిన్నెంత ప్రేమించాను, నీ ప్రేమ కోసం నీ దగ్గర అసిస్టెంట్గా కూడా పనిచేశాను కదా. చివరికి నా ప్రేమని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నావు అనుకుంటే ఇప్పుడు దూరంగా పెడతావా? నీకిది న్యాయమేనా, ధర్మమేనా? ఇంక నా వల్ల కాదు బంగారం. మీరు ఏమన్నా సరే, మీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అస్సలు దూరంగా ఉండలేను మేడం, నా వల్ల కాదు, నా వల్ల కాదు. చూడు, ఇంకొక 5 సెకండ్లు ఆగుంటే బాగుండేదమ్మా. పాపం. 5 సెకండ్లే కదా మేడం, ప్లీజ్ 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 మేడం. సింగపూరి కదమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేట్ అయిపోతుంది, నువ్వు ఇంకా పడుకోమ్మా. మేడం, ఈ సింగపూర్ ఎవడ కనిపెట్టాడ్రా బాబు? మీకు చెప్దామంటే మీరు ఇంకా నిద్ర లేవలేదు. ఇదిగో ఇప్పుడే వాళ్ళని కలిసి దారిలో వేరే పనుంటే చూసుకుని వద్దామని వెళ్తున్నాను. సరే, నువ్వు తొందరగా వచ్చేస్తావు కదా. ఈరోజు ఏంటో మర్చిపోలేదు కదా.
మంగళవారం కదా సారు? టైలర్ కాదా, సోమవారమా? టైలర్, ఈరోజు మన శోభనం. ఇప్పుడే 4 బుట్టల పూలకి ఆర్డర్ ఇచ్చాను. కానీ నీకు మాత్రం ఆ సంగతి కూడా గుర్తులేదు. గుర్తుంది సారు. ఇదిగో ఒక చిన్న పనుంది, అది చూసుకుని గంటలో వచ్చేస్తాను. ఓకే టైలర్. ఆ, యాహూ! yes! ఇప్పటిదాకా ఏవో కారణాల వల్ల మా శోభనం జరగలేదు, కానీ ఈరోజు మాత్రం మా శోభనం జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. వీడికి కోపం సంతోషం ఏమొచ్చినా ఆపలేం. ఈరోజు శోభనం అంటున్నాడు, రేపు అన్నయ్య వదిల్లో అరుణాచలం నుంచి రాగానే నిజం చెప్పేస్తాడు. అప్పుడేం గొడవ జరుగుతుందో ఏమో. సరే, రేపటి సంగతి అంటే ఏం చేయాలో ఆలోచించొచ్చు. ముందు ఈ రోజు శోభనం జరగకుండా ఎలా ఆపాలి? శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు! ఏంటే కేకలేసుకుంటూ వస్తున్నావు? మళ్ళీ రివాల్వర్తో వచ్చావా, లేకపోతే ఈసారి ఏకంగా నాటు బాంబులతో వచ్చావా? నీ కాళ్ళు పట్టుకుందామని వచ్చాను శోభన్ రాజు. నువ్వేమో నా కూతురు ఎక్కడుందో చెప్పలేదు. తెలిసేంత వరకు వాళ్ళిద్దరిని దూరంగా ఉంచుదామంటే ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు. ఈ రోజే శోభనం అంటున్నారు. వాళ్ళకి శోభనం అయిపోయి ఏ పిల్లో జెల్లో పుట్టాక తర్వాత నా కూతురు గురించి చెప్పి మాత్రం ఏ లాభం? పిల్లల తండ్రి అయిన నానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయగలవా? ఏయ్, నీ గోలాపి ఏం కావాలో చెప్పు. ఇప్పటికిప్పుడు నా కూతురు కావాలి, తెచ్చిస్తావా? ఇవ్వవు కదా? కనీసం నా కూతురు వచ్చేంత వరకైనా వాళ్ళ శోభనం జరగకుండా ఆపు శోభన్ రాజు. నువ్వు పిచ్చిదానివో అమాయకురాలువో అర్థం కావట్లేదే. నేను ఈ వాయుపుత్ర సామ్రాజ్యాన్నంతా ఎలా చేజిక్కించుకోవాలా నేను ఆలోచిస్తుంటే నువ్వింకా సిల్లీగా శోభనాలంటావేంటే? నీకు అర్థం కావట్లేదు శోభన్ రాజు. వాళ్ళకి శోభనం అయిపోతే తర్వాత నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? ఈ ఆస్తంతా మన చేతికొచ్చిన తర్వాత ఇంకా వాడితో నీ కూతురునిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరమే ఉంటుంది పిచ్చిమొహం. ఇంతకన్నా గొప్పోణ్ణి అందగాడిని అల్లుని చేసుకోవచ్చు. అదంతా ఆస్తి మన చేతికొచ్చాక కదా. ఒకవేళ రాకపోతే? ఏంటే, ఈ శోభన్ రాజునే తక్కువగా అంచనా వేస్తున్నావా? నిన్నేం తక్కువ అంచనా వేయడం లేదు. నా కూతురు కోసం నా జాగ్రత్తలో నేనుంటున్నాను. అయినా ఆస్తి ఉన్నోణ్ణి అల్లుండి చేసుకోవడం సులువా? ఆ ఆస్తి లాక్కుని వేరే అల్లుండి వెతుక్కోవడం సులువా? సరే, నువ్వు చేసేది నువ్వు చేసుకో. నాకు మాత్రం ఈ ఒక్క పని చేసి పెట్టు శోభన్ రాజు. వాడు నాతో మంచిగా ఉండుంటే నేనే ఏదో ఒకటి చెప్పి ఆపుండేదాన్ని. కానీ కనిపిస్తే చంపేస్తానంటున్నాడు. అందుకే నిన్ను బతిమాలుకుంటున్నాను. ఏదో ఒకటి చేసి ఈ రోజు వాళ్ళ శోభనం జరగకుండా ఆపు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత రిస్క్ చేయకు. తర్వాత మళ్ళీ నువ్వు లేవలేవు, నేను లేపలేను. సరే, నువ్వు చెప్పే లాజిక్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఈ రోజు వాళ్ళ శోభనం ఆగిపోవాలి, అంతే కదా? సర్లే, నీ గోల ఆపు. వెళ్ళు. అయితే ఆపేస్తావా? ఎలా ఆపుతావు? ఎందుకు? మళ్ళీ నీ పిచ్చి బుర్రతో చెడగొట్టానికే? నీకు కావలసింది వాళ్ళ శోభనం ఆగిపోవడం, అంతే కదా? నేను ఏదో ఒకటి చేసి ఆ శోభనం ఆపుతాను గాని నువ్వు వెళ్ళు. వెళ్ళు. సరే శోభన్ రాజు, ఏదో ఒకటి చేసి ఆపు. సార్,
సరే నువ్వు వెళ్ళు. చెప్పమ్మా. నేను ధరణి. పొద్దున్నే మీకు ఫోన్ చేసి కలవాలని అడిగాను కదా. చెప్పమ్మా. మీ అనంత హైట్స్లో ఈ మధ్యన ఒక ఫ్లాట్ తీసుకున్నాం. ఫ్లాట్ నంబర్ 402. దాని గురించి మాట్లాడదామని. దాని పేమెంట్ అంతా ఇచ్చేశారు కదమ్మా. రిజిస్ట్రేషన్ అంతా పక్కాగా జరిగింది. ఇంకేమైనా ప్రాబ్లం ఉందమ్మా? ప్రాబ్లం ఏం లేదు సార్. దాన్ని కొంచెం మీరు అమ్మి పెట్టాలి. అదేంటమ్మా, మొన్ననే కొని అప్పుడే అమ్మేస్తానంటున్నారేంటి? అయినా చాలా మంచి సెంటర్లో కొన్నారు కదమ్మా. రోజు రోజుకి వాల్యూ పెరుగుతుంది కదా. అమ్మితే మళ్ళీ ఆ రేటుకి ఫ్లాట్ దొరకడం కష్టమమ్మా. పర్వాలేదు సార్, అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. నువ్వు అంత బతిలాడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడే మా గ్రూపులో పెడితే హాట్ కేక్లో అమ్ముడైపోతుంది. అంత డిమాండ్ ఉందమ్మా ఆ ఫ్లాట్కి. 2-3 రోజుల్లో మంచి రేటు చూసి క్లోజ్ చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా, నీ నెంబర్ ఉంది కదా, అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. పెళ్లి చేసుకుని నేను బయట ఎన్నో పాటలు పడి చివరికి అత్తారింటికి చేరి ప్రశాంతంగా ఉందామనుకుంటే నా మీద నిందలు పడేలా చేసి నా అత్తా మామల ముందు చెడ్డదాన్ని చేసావు పిన్ని. ఇలాంటి కోడలొచ్చిందేంటా అని బాధపడేలా చేశావు. మావయ్య గారి కోసం ఆలోచించి నీ గురించి నిజం చెప్పలేకపోయినా నేను చేశానని అందరూ అనుకుంటున్న ఈ తప్పుని సరిదిద్దుకుని కొంచెమైనా వాళ్ల బాధ పోయేలా చేస్తాను. అతనికి బెయిల్ రాదు సార్. రాకుండా నేను చూసుకుంటాను. తను మినిస్టర్ మేడం, తక్కువ అంచనా వేయకండి. మినిస్టర్ అయితే డ్రగ్స్ కేసులో నేను గెలవలేదా? జైలుకి పంపించలేదా? అవసరమైతే ఇంకా సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టుకి సబ్మిట్ చేస్తాను. ఆయన బయట ఉంటే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఆధారాలతో సహా రుజువు చేస్తాను. ఆ మినిస్టర్కి మాత్రం బెయిల్ రాదు సార్. మనల్ని ఎవరూ అడ్డుకోలేరు. ఎరా, డౌట్ ఏం రాదుగా? అస్సలు రాదు సార్. ఒరిజినల్ పోలీస్ డ్రెస్ కన్నా మీ డ్రెస్సే తళతళ మెరిసిపోతుంది. చెప్పరా, పాప సిగ్నల్ దాటిందే? ఇప్పుడే రోడ్ నెంబర్ 10 ఎంటర్ అయింది సార్. ఓకే. ఎరా, రోడ్ నెంబర్ 45లో యూటర్న్ చేసుకున్నారు సార్. గుడ్. ఏమైంది బండాపావ్? ఏం లేదు మేడం, పోలీసులు కారు ఆపారు. చూస్తున్నావేంటి? బండి దిగు. సార్ నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి సార్. అన్నీ ఉంటాయిలా బాయ్, అందరూ అలాగే చెప్తారు. దిగావేవో సార్కు చూపిద్దురా. ఒక్క నిమిషం మేడం, పేపర్స్ చూపించి వస్తాను. త్వరగా రా. డ్రైవర్ గుర్తుపెడితే ఎందుకైనా మంచిది. ఇది కరెక్ట్. వీడెవడో కొత్త డ్రైవర్లో ఉన్నాడు. దీంతో పని లేదు. సార్ అన్ని పేపర్లు ఉన్నాయి సార్. నువ్వు ముందు ఇవయ్యా.
పేరేంటి? బాలరాజ్ సార్. ఎక్కడుంటావు? బాలానగర్ సార్. పెళ్ళైందా? ఇంకా లేదు సార్. క్రికెట్ ఆడతావా? క్రికెట్టా? ఇప్పుడు క్రికెట్ గురించి ఎందుకు సార్, అన్నీ ఉన్నాయి కదా సార్. మేడం గారు వెయిట్ చేస్తున్నారు సార్, పేపర్స్ ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఏంట్రా బండిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావంట? సార్ గంజాయా? నేను అలాంటి పని చేయను సార్. అయితే సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు. క్రికెట్ ఆడను సార్, చూస్తాను. మొన్న న్యూజిలాండ్తో ఇండియా టెస్ట్ సిరీస్ ఎందుకు ఓడిపోయిందంటావు? సార్ ఏం లేదయ్యా, ఈ పోలీసు ఉద్యోగం చేసి చేసి బోరు కొట్టేసింది. క్రికెట్ కామెంటేటర్గా వెళ్దాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి కదా, అందుకే అందరినీ ఆపి అడుగుతున్నాను. నీకు తెలిసిన అనాలిసిస్ నువ్వు చెప్పు. సార్ నేనా? ఏదో ఒకటి చెప్పవయ్యా. తప్పు చెప్తే లైసెన్స్ ఏమైనా క్యాన్సిల్ అవుద్దా ఏంటి? కోహ్లీ క్యాచ్ వదిలేశాడను, బుమ్రా సరిగా బౌలింగ్ చేయలేదను, ఏదో ఒకటి చెప్పు. దేశంలో క్రికెట్ గురించి తెలియంది ఎవడికి? ఏమైంది సార్? ఏం లేదు, నువ్వు కానీ మళ్ళీ ఫ్లో మిస్ అయిపోతే కష్టం. కంటిన్యూ కంటిన్యూ. ఓడిపోతే ఓడిపోయారు కానీ సార్, జడేజా గాల్లో దగ్గర ఒక క్యాచ్ పట్టాడు సార్. నాకైతే చిన్నప్పుడు చెట్టు మీద మామిడి పండు ఎగిరి పట్టుకోవడం గుర్తొచ్చింది సార్. సూపర్ అయ్యా నువ్వు. ఎవరు మీరు? లాయర్ శ్రావణి అంటే మీరేనా మేడం? అవును. ఎవరు మీరు? నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలో. నన్ను కిడ్నాప్ చేయడానికి మీరెవరా? మీరు ఆహాహా, ఏం కంపేర్ చేసావయ్యా. టీవీలో కామెంటేటర్లు మాత్రం ఇంతకంటే గొప్పగా ఏం చెప్తారు. కంటిన్యూ కంటిన్యూ. కోటేసుకుని కదా, అయితే ధరణి కాదు లాయరమ్మ. లాక్కెళ్తున్నారేంది? మా లాయరమ్మని తీసుకెళ్తున్నారు. రే ఆగండి రా, రే వదలండి రా, వదలండి రా, మా లాయరమ్మని వదలండి రా, వదలండి రా, వదలండి రా, వదలండి రా, లాయరమ్మని వదలండి రా. రే దీని దగ్గర ఫోన్ కూడా ఉందిరా, తీసుకొని జేబులో పెట్టుకో. వదలండి రా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అయ్యో అమ్మా. వీడెవడు మధ్యలో పానకంలో పుడకలాగా? అమ్మా లాయరమ్మ.
బౌలింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్ దెబ్బ కొట్టేసింది సార్. ఆ కదా, అందుకేనయ్యా నీకు క్రికెట్ వచ్చా అని అడిగింది. వచ్చుంటే నేను టీంలో పెట్టేసి ఉండేవాడిని. ఏం చేస్తాం, కొందరు బతుకులంతే, మార్చలేం. క్రికెట్ ఎందుకులే కానీ వెళ్ళి డ్రైవింగ్ చేసుకోపో. సరే సార్. నాయనమ్మ లేదు, ఎవరో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు.